హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఇలాంటి పఫ్ హ్యాండ్స్తో మనం పైజామా అనేది ఎలా కుట్టుకోవాలి, కుర్తా అనేది చూద్దాము. ఇది లేటెస్ట్ ట్రెండ్ అండి. బ్లౌజ్లకు కానీ డ్రెస్లకు కానీ ఇలా పఫ్ హ్యాండ్స్ పెట్టుకొని కుట్టుకోవడం. చూడండి, చాలా ఈజీగా డ్రెస్ అనేది ఎలా కుట్టుకోవాలి, మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను. మీకు నచ్చినట్టయితే ఫాలో అవ్వండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఎలా ఉందో. చూడండి, పైన ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాను సమానంగా కట్ చేసుకోవడానికి. చంక డౌన్ 6, ఇక్కడ 14, తర్వాత వచ్చేసి 22. ఇక్కడ మనము 8, 19, 20, 21 ఈ లెంత్లో మనకి ఈ హైట్ని బట్టి మనం ఇక్కడ మెజర్ చేస్తాము. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 6 పెట్టాను, 14 కూడా అంతే. ఇక్కడ నడుం భాగము వచ్చేసి ఇది హిప్ భాగం అన్నమాట, థైస్ ఉండే భాగము, సీట్ కోసము. ఇక్కడ నేను చూడండి 6 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. మనకి ఇక్కడ 6 ఇంచెస్ ఎలా వచ్చిందంటే, మనకి 36లోని 6వ భాగాన్ని ఇక్కడ షోల్డర్స్ కానీ చంక డౌన్ కానీ తీసుకుంటాము. చూడండి, మీకు ఇక్కడ చూపిస్తున్నాను. 36 తీసుకోండి. 36లోని 6వ భాగాన్ని మనం ఇక్కడ చంక డౌన్గా మరియు తర్వాత షోల్డర్గా తీసుకుంటాము. దానికి కొంచెం అటు ఇటు జాయిన్ చేస్తూ మనం బ్లౌజ్కి కానీ అండ్ దీనికి కానీ తీసుకుంటాము. చూడండి అని తీసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా 38కి ఈ విధంగా, మనకి 36కి ఈ విధంగా వచ్చేస్తుంది. 34కి ఒకసారి చూడండి, ఈ విధంగా 5.66 ఇలా వచ్చేస్తుంది. మనం కొంచెం అడ్జస్ట్ చేస్తూ ఈ విధంగా తీసుకోవాలి. నేనైతే 6 ఇంచెస్ తీసుకుంటున్నాను షోల్డర్కి, అండ్ అలాగే చంక డౌన్ కూడా 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ 36లోని 4వ భాగాన్ని తీసుకోవాలి. 36లోని 4వ భాగం 9 వచ్చేస్తుంది. 9కి మార్క్ చేసుకోవాలండి. అంటే చెస్ట్ సైజుని బట్టి మనం ఈ చెస్ట్ని ఇక్కడ మార్క్ చేసుకోవచ్చు. చూడండి, మరొకసారి చూపిస్తున్నాను. 4 వేసుకొని ఇలా విధంగా చూడండి 9 వచ్చేసింది. ఒకవేళ 34కి చూడండి ఏ విధంగా వచ్చేస్తుందంటే 8.5 వచ్చేస్తుంది. ఈ విధంగా మార్క్ చేసుకోండి. చెస్ట్ అనేది లూజ్ టైట్ ఈ విధంగా చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి హిప్స్ అండి. దీనికి ఒక 1 ఇంచ్ అనేది తక్కువ పెట్టుకోండి. 1 ఇంచ్ అనేది తక్కువ పెట్టుకున్నట్టయితే, మరీ సన్నగా ఉంటే 1 ఇంచ్ పెట్టుకోండి. మామూలుగా ఉంటే ఒక హాఫ్ ఇంచ్ వరకు తగ్గించేసుకోండి. ఈ విధంగా నేను 8.5 పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి సీట్ సైజును బట్టి నేను ఇక్కడ 10.5 పెట్టుకుంటున్నాను. మామూలుగానైతే 10.5 బాగా వచ్చేస్తుంది. మామూలుగా అందరికీ ఇంత పెట్టుకుంటే సరిపోతుంది. మరి సన్నగా ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ చేసుకోండి, ఎక్కువ సీట్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ చేసుకోండి. నేను 1.5 ఇంచ్ అన్నది ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నాను. దీనికి ఇప్పుడు స్కేల్తో మనం డ్రా చేసుకోండి. కింద 10 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. 11 ఇంచెస్ పెట్టుకున్నా. ఇంకా మరి ఎక్కువ కావాలంటే 12, 13 పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. నేనైతే 11 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. సో ఈ విధంగా మార్క్ చేసుకోండి. మనం ఏ విధంగా గీసుకున్నామో ఆ విధంగా మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి మనకి కట్స్ వస్తాయండి, ఈ విధంగా వచ్చేస్తాయి. ఇదండి, ఈజీగా గీసుకున్నాం కదా. ఇప్పుడు మనం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, దానికి కూడా లైనింగ్ వేసుకోండి. ఈ విధంగా ఇక్కడ కొంచెం తగ్గించండి, ఇక్కడ నుంచి కట్స్కి వెళ్ళిపోతుంది. సో ఇదండి. ఇప్పుడు మనం ఇక్కడ 1.5 ఇంచ్ వరకు చంక ఈ విధంగా డ్రా చేయండి. ఈ విధంగా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకుందాం. మనం నెక్ పార్ట్ తర్వాత వేసుకుందాము. ఈ విధంగా కట్ చేసేయండి. ఈ విధంగా మొత్తం కూడా కట్ చేసేయండి. ఇప్పుడు మనం నెక్ కట్ చేసుకుందాము. ఈ విధంగా ఉంది కదా, సమానంగా వేసుకోండి. సమానంగా వేసుకొని ఇప్పుడు దీన్ని ఇక్కడ వరకు 3.5 ఇంచెస్ మార్క్ చేసుకోండి. నా దగ్గర అది అయిపోయిందండి. సో 3.5 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇక్కడ కూడా 3.5 మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని దీనికి స్కేల్తో ఇలా లైన్ వేసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి బోట్ షేప్లో ఈ విధంగా డ్రా చేయండి. మరి రౌండ్గా కాకుండా ఇలా తేలిపోయేలాగా ఇలా వేసుకోండి. ఇక్కడ 1.5 వరకు వచ్చేస్తుంది. సో స్కేల్తో ఈ విధంగా చేసుకున్న సరిపోతుంది. ఇక్కడ దీనికి అంటనీయకండి.
చూడండి కొంచెం అంటింది, దీన్ని సెట్ చేసుకోండి. కొంచెం కట్ చేయండి లోతుగా, ఈ విధంగా చేసుకోండి. తర్వాత చూడండి ఇది బ్యాక్ పార్ట్ ఈ విధంగా డ్రా చేసుకోండి. కొంచెం పై వైపుకి విధంగా బ్యాక్ అనేది కొంచెం తక్కువ పెట్టుకోండి. ఈ విధంగా వచ్చేస్తుంది. ఇది కొంచెం డౌన్గా ఉండాలి, నెక్ కన్నా షోల్డర్ అనేది డౌన్గా ఉండాలి కాబట్టి ఇలా క్రాస్లో కట్ చేసుకోండి డౌన్గా. చూడండి ఇదండి ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా హ్యాండ్స్ ఈ విధంగా వేసుకోండి. 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ 10 ఇంచ్ వరకు నేను ఫోల్డింగ్ చేసుకున్నాను. పైన కూడా 3 ఇంచెస్కి చంక డౌన్ కోసం మార్క్ చేసుకోండి. చంక దింపుకోండి ఈ విధంగా 3 ఇంచెస్కి దింపుకున్న తర్వాత ఇక్కడ నేను చూడండి ఈ విధంగా దింపుకున్న తర్వాత ఇట్ లాస్ట్ మనకి ఎంత లూజ్ కావాలి అన్నదాన్ని సెట్ చేసుకోండి. నేను 6 ఇంచెస్ వరకు మార్క్ చేశాను. ఇక్కడ చూడండి ఇక్కడ 8 వరకు మార్క్ చేస్తున్నాను. లూజ్ కోసం 16 హార్మోల్ రౌండ్ కాబట్టి ఇలా చేసి ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి ఒక లైన్ వేయండి. ఇలా షేప్ వేసుకోండి. షేప్ వేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోండి. వేసుకున్న తర్వాత కట్ చేయండి ఈ విధంగా. ఈ విధంగా కట్ చేసేయండి. ఇక్కడ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ 8 ఇంచెస్కి ఇక్కడ 3 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని తర్వాత ఇక్కడ 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఒక లైన్ వేయండి. ఇక్కడ ఇవి మనము ఇలా కట్స్ అనేవి పెట్టుకోండి. ఇక్కడ మనకి కుచ్చులు అనేవి వచ్చేస్తాయి. ఇక్కడ వరకు మనకి కట్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీని స్టిచ్చింగ్ చూద్దాము. హాయ్ అండి, స్టిచ్చింగ్ చూద్దాము. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ వరకు 3 ఇంచెస్ అటు 3 ఇంచెస్ 6 ఇంచెస్ కదా, ఇక్కడ కూడా సేమ్గా అదేవిధంగా ఇటు సైడ్ కూడా ఇలా చేసేసుకోండి. మార్క్ చేసుకోండి స్కేల్తో. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇక్కడ మార్క్ చేసుకోండి, టాకాలు వేసుకోండి. ఈ విధంగా ఇటు సైడ్ మనకి కుచ్చులు అనేది ఎలా పెట్టుకోవాలంటే ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న దగ్గర నుంచి కుచ్చులు వేసుకోండి. ఈ విధంగా చిన్నగా మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఈ విధంగా మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఈ విధంగా కుచ్చులు వేసుకోండి. ఈ విధంగా చిన్న ప్రిల్స్ అనేవి వేసుకోండి. ఏ విధంగా వేసుకోండి. ఎక్కడి వరకు అయితే మార్క్ చేసి ఉందో అక్కడి వరకు ఈ విధంగా ప్రిల్స్ వేసుకోండి. నెక్స్ట్ రెండో దాన్ని కూడా ఇదే విధంగా వేసుకోండి. ఈ విధంగా వచ్చేసింది నాకైతే. సో ఇది నెక్స్ట్ ఇటు సైడ్ కూడా ఇదే విధంగా వేసుకోండి. కింద వైపు మార్క్ చేసుకున్నాం కదా, అది కూడా ఇదే విధంగా మార్క్ చేసుకోండి. మనం ఎక్కడి నుంచి అయితే ఇక్కడ కటింగ్ పెట్టుకున్నామో మార్క్ పెట్టుకున్నామో అక్కడ నుంచి మనం మరో గుర్తు వరకు ఈ విధంగా చిన్న ఫ్రిల్స్ వేసుకోండి. తర్వాత ఏం చేయండి అంటే కింది వైపుకి మనం కొంచెం అటు సైడ్ ఇటు సైడ్ పెద్ద ఫ్రిల్స్ వేసుకోండి. మనం మార్క్ చేసిన మధ్యలో చిన్న ఫ్రిల్స్ వేసుకొని మనం మార్క్ చేయని ఇంకా భాగం ఉంటుంది కదా, అందులో పెద్ద ఫ్రిల్స్ వేసుకోండి. మనకి ఎంతైతే లూజ్ కావాలో అంత లూజ్ వచ్చే వరకు అక్కడ ఎక్కువ ఫ్రిల్స్ పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్నాం కదా, ఇదంతా క్లాత్ కింది వైపు వేస్ట్గా ఉండిపోతుంది కాబట్టి ఈ విధంగా ఫ్రిల్స్ అనేవి పెద్దగా వేసుకోండి. మనకి 6 ఇంచెస్ అలా ఉండేలాగా చేసుకున్న తర్వాత ఈ విధంగా పైనుంచి ఒక క్లాత్ తీసుకోండి. మనం ఏదైతే క్లాత్ పెట్టాలనుకుంటున్నామో దాన్ని ఈ విధంగా పైనుంచి ఒక కుట్టు వేయండి. ఈ విధంగా వేసిన తర్వాత దాన్ని నేను కుట్టు వేసాను, దానిపై నుంచి మరో కుట్టు ఈ విధంగా వేసేసుకోండి. మనకి ఇది గోట్ మోడల్గా వచ్చేస్తుంది. ఇదండి నీట్గా కనిపిస్తుంది, గోట్ మోడల్గా వచ్చేస్తుంది. ఇది లేటెస్ట్ ట్రెండ్ అండి. బ్లౌజులకు కానీ మనకి డ్రెస్లకు కానీ ఈ విధంగా పెట్టుకుంటున్నారు. ఇది ఒకప్పటి ఫ్యాషన్ కానీ ఇప్పుడు మళ్ళీ ఇది ఫ్యాషన్గా వచ్చింది, ఫ్యాషనబుల్ అయింది. సో ఇదండి ఈ విధంగా రెండు కూడా ఈ విధంగానే కుట్టుకోండి. చూడండి కింది వైపు ఇలా ఎక్కువ ప్రిల్స్ వస్తాయి, పైన కొన్ని వస్తాయి. ఈ విధంగా రెండు కుట్టుకున్నాం కదా, వీటిని పక్కన పెట్టేసుకోండి. మనము ఇప్పుడు మనం డ్రెస్ కుడదాము. ఇక్కడ భుజాలు అనేవి అంటేసేసుకోండి. ఈ విధంగా భుజాలు అంటించేయండి.
నెక్స్ట్ ఇది కూడా అంటించేయండి. 2 టైమ్స్ కుట్టండి, ఎందుకంటే గట్టిగా ఉండేలాగా. కుట్టిన తర్వాత చూడండి, దీన్ని ఇప్పుడు ఈ విధంగా సమానంగా కట్ చేసుకోండి. మనకి ఇంకా కొంచెం నేను షోల్డర్స్ కుట్టినాక నాకు ఇంకొంచెం కావాలనిపిస్తుంది, అంటే నెక్ అనేది పెట్టుకోవాలనిపిస్తుంది. సో ఇంకొంచెం కట్ చేశాను. నేను దీన్ని బోట్ మోడల్గా కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసేసుకున్నాము. ఈ విధంగా వచ్చేస్తుంది. దీన్ని చూడండి, ఇలా క్రాస్ పీసెస్ తీసుకొని ఈ విధంగా కుట్టేసేయండి. నెక్ చుట్టూదా ఈ విధంగా కుట్టండి. నెక్ చుట్టూ ఈ విధంగా కుట్టేసుకోండి. ఇవి క్రాస్ పట్టీలు. మీకు క్రాస్గా తీసుకోవడం తెలుసు కదా, నెక్కి క్రాస్గా తీసుకున్నట్టయితే మనకు ముడతలు లేకుండా వచ్చేస్తాయి. సో ఈ విధంగా క్రాస్గా వేసుకోండి. మనకి క్రాస్గా వేసుకున్నట్టయితే మనకు ముడతలు లేకుండా వచ్చేస్తుంది. సో మొత్తం కూడా ఈ విధంగా వేసుకోండి. ట్రయాంగిల్లో వేసుకొని మనం క్లాత్ని కట్ చేసుకోండి. మీకు తెలుసు అనుకుంటున్నాను, తెలియకపోతే నా కామెంట్లో తెలియజేయండి, నేను చూపిస్తాను. ఈ విధంగా మొత్తం కూడా కుట్టేసేయండి. చేసిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు చిన్నగా మలుస్తూ లోపల వైపు కుట్టేయండి. చూడండి, ఈ విధంగా 2 ఫోల్డింగ్స్. అసలు పైకి ఏం కనిపించదు, పైపింగ్ కూడా ఉన్నట్లు అనిపించదు. లోపల ఏం కుట్టామో ఇది లోపల వైపు ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ తోటి ఈ విధంగా మలిపేసి కుట్టేయండి మొత్తం కూడా. ఈ విధంగా మొత్తం కూడా కుట్టేసుకోండి. విధంగా ఉంటుంది. చూడండి, చాలా నీట్గా వచ్చేసింది మనకి. చూడండి, ఈ విధంగా ఒకసారి ఐరన్ కానీ లే విధంగా అనుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ ఇలా మధ్యలోంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి కుట్టేసేయండి. ఈ విధంగా కుట్టేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా లాగండి, చాలా నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా మొత్తం కుట్టేయండి. ఇంతే అండి. మరొకసారి ఇలా తింపి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి కుట్టువేయండి. 2 హ్యాండ్స్ కూడా ఇదే విధంగా వేసేసుకోండి. లాగకండి. చూడండి, ఈ విధంగా కుచ్చులు వేసే ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. మెల్లిగా ఈ విధంగా వేసేసుకోండి. ఇంకో హ్యాండ్ కూడా ఇదే విధంగా వేసేసుకోండి. ఇప్పుడు మనకి సైడ్ ప్యాట్లు ఈ విధంగా అంటేసుకోండి, అటాచ్ చేసేయండి. ఫస్ట్ మనము లాస్ట్లో చివర్లో ఈ విధంగా ఒకసారి వేసుకోండి. చూడండి, వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకోవైపు కూడా అదే విధంగా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మనకి ఎంతైతే కావాలో మనం ఏడు వరకు మార్క్ చేసుకున్నామో ఆడ నుంచి మరి ఒకసారి కుట్టు వేసుకోండి. ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ జిగ్జాగ్గా ఒకసారి కుట్టు వేసుకొని ఇలా కట్ చేసుకొని తీసేసుకొని రెండు వైపులా ఇదే విధంగా కుట్టేసుకోండి. ఇప్పుడు కట్స్ చూద్దాము. కట్స్ అనేవి ఈ విధంగా చిన్నగా మలుపుకొని నెమ్మదిగా కుట్టు వేసుకోండి. ఇప్పుడు కట్స్ ఎలా వేయాలో చూద్దాము. చాలా ఈజీగా సింపుల్గా మనకు కట్స్ దగ్గర నీట్గా రావని కొందరు అంటూ ఉంటారు. చూడండి ఇది ఎలా కుడుతున్నానో నీట్గా వచ్చేస్తుంది. చాలా జాగ్రత్తగా వేసుకోండి. చాలా సింపుల్ అండి. ఈ విధంగా వేసుకుంటున్నాం కదా, చూడండి ఈ విధంగా మలిచేసుకోండి. ఇక్కడ వేసుకున్నాం కదా, ఇది కుట్టు అలాగే ఉంచేసి మనం లోపల సూది అలాగే ఉంచేసి దీన్ని నెమ్మదిగా ఈ విధంగానే తిప్పుకోండి. సూది పైనకి తీసినట్లయితే మనకి జరిగిపోతుంది. సో సూది అలాగే ఉంచుకొని మనం దీన్ని పైనకి పెట్టాలి. ఇప్పుడు కింది కన్నం చూడండి, సూది అలాగే ఉంచేసి ఈ విధంగా చేసుకున్నట్టయితే సూది అలాగే ఉంచేసి మన సైడ్లకు తింపుతూ వేయాలి. తీసి మనం జరిపామనుకోండి క్లాత్ కొంచెం అటు ఇటు అయినా ముడతలు వచ్చేస్తుంది. సో ఈ విధంగా కుట్టుకోండి. ఇది ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకో సైడ్ కూడా ఇదే విధంగా కుట్టుకోండి. కుట్టేసుకొని
తర్వాత కింది సైడ్ కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసుకోండి. ఇక్కడ పోగులు వేసాయి, దీన్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోండి. ఇంతే అండి. ఇది ఎలా ఉందో చెప్పండి. ఇదండి నేను వేసుకున్నాను, బాగుందని నాకు అనిపిస్తుంది. మీకు ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. లైక్ చేయండి, కామెంట్